హలో అండి. మా గార్డెన్లో పాలకూర చాలా ఎక్కువ గ్రో అవుతుంది కదా, దాన్ని ఏం చేస్తానో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా? మనం ఆర్గానిక్గా పెంచుతున్నాము, ఏం ఎరువులు కానీ ఏమి వేయట్లేదు. ఇంకా లక్కీగా ఏమి చీడ కానీ ఏం పట్టలేదు. మొత్తం మేము 4 లైన్లు సీడ్స్ అయితే వేసుకున్నాము. దాంట్లో 2 లైన్లు అయితే ఫ్రెండ్స్కి అది షేర్ చేస్తాము. మిగిలిన 2 లైన్లని ఈరోజు పాలక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాము. చూడండి ఎంత వచ్చిందో. ముందుగా అయితే ఆకుల్ని శుభ్రం చేసుకుని నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి, బాగా మెత్తగా. ఈ పాలక్ పన్నీర్ పెద్ద ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత ఆ పాలకూరలో నీళ్ళన్నీ తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో వాటర్ పోసుకుని వేడైన తర్వాత దాంట్లో లవంగాయలు, దాల్చిన చెక్క, యాలకులు, పలావాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా మెలాన్ సీడ్స్, తెల్ల నువ్వులు, అలాగే జీడిపప్పు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది కళ్ళుప్పు, మేము ఎక్కువగా కళ్ళుప్పే వాడతాము, కానీ మామూలు మెత్తడ్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దాంట్లోనే కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఈ ఉడికిన పాలకూరని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇక్కడ పన్నీరు ఇలా ప్యాకెట్లో దొరుకుద్ది. 200 గ్రాముల ప్యాకెట్ $8. చాలా ఎక్స్పెన్సివ్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 200 గ్రాములు $400 అన్నమాట. క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కర్రీలోకి చాలా బాగుంటుంది ఇది. మనం కూడా పన్నీర్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ పాలు ప్రాసెస్డ్ మిల్క్ కదా, సరిగ్గా అవ్వు, బాగా లూజ్గా ఉంటుంది, ఇంత గట్టిగా రావు. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోలేము. తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుని ఒక ప్యాన్లో దాంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని ఆల్రెడీ కట్ చేసిన ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా క్యూబ్స్ లాగా చేసుకుంటే కూరలోకి చాలా బాగుంటుంది. ఉడికించిన ఈ ఉల్లిపాయ జీడిపప్పు ముక్కల్ని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి, గ్రేవీకి అనమాట అది. ఇంత వేగితే చాలు ఈ పన్నీర్ ముక్కలు. ఈ ముక్కల్ని మనం తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఇవి కూరలోనే కాకుండా చిన్నపిల్లలు విడిగా కూడా తినేస్తారు. హెల్తీనే కదా, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా తినవచ్చు. తర్వాత ఈ మిక్సీ పట్టిన జీడిపప్పు పేస్ట్ని ముందుగా మనం మిక్సీ చేసాం కదా పాలకూరని, దాంట్లో కలుపుకోవాలి. మేము ఇలా ఎందుకు వడపోస్తున్నాం అంటే, ఎక్కడన్నా ఉల్లిపాయ ముక్కలు కానీ జీడిపప్పు ముక్కలు కానీ మిగిలినాయి అనుకోండి, తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకుని మెత్తగా చేసుకోవచ్చు. మాకు బటర్ కూడా ఇలా క్యూబ్స్లో దొరుకుద్ది, బ్లాక్స్ లాగా కట్ చేసుకుని ఇంకో ప్యాన్లో బటర్ వేసుకోవాలి. దాంట్లో కసూరి మేతి వేసుకోవాలి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్, జీలకర్ర వేసుకుని కలుపుకున్న తర్వాత దాంట్లో మనం చేసుకుని పెట్టుకున్నాం కదా క్రీమ్ లాగా జీడిపప్పు పేస్టు, పాలకూర పేస్టు అన్నీ ఆ గిన్నెలో వేసుకుని కలుపుకుని కొంతసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడేమో బ్రౌన్ కలర్లో ఉంది, కొంతసేపు అయిన తర్వాత చూడండి గ్రీన్ కలర్లోకి మారిపోయింది. దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కలుపుకోవాలి. జనరల్గా పాలకూరని పప్పులో అలా వేసి కూర వండుకున్నప్పుడు ఎక్కువ తీసుకోము కదా ఒంట్లోకి, కానీ ఇలా పాలక్ పన్నీర్ చేసుకుంటే ఎక్కువ మోతాదు మనం పాలకూరని తింటాము, ఆరోగ్యానికి మంచిదే. మామూలు కూర చేసుకుంటే 1 కట్ట 2 కట్టల అలా వాడుకుంటాము, కానీ ఇప్పుడు ఇలా పాలక్ పన్నీర్ చేసుకున్నామంటే 10 కట్టల వరకు కన్జ్యూమ్ అవుతాయి.
మేము జీరా రైస్ చేసుకున్నాము. దాంట్లో కాంబినేషన్గా పాలక్ పన్నీర్ చాలా బాగుంటుంది. ఆ గార్డెన్ చిల్లీలు వేసుకున్నాము ఆ జీరా రైస్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలక్ పన్నీర్ విత్ జీరా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే పరోటాలో కానీ చపాతీలో కూడా తినొచ్చు. అసలు వాటిల్లోకి ఎక్కువ అనమాట. చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ.